హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా నామినేషన్ గురించి అవుతున్నా. దివ్య నామినేషన్ ఎలా అనిపించింది చెప్పండి. దివ్య చాలా 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 ఓవర్ యాక్షన్ చేసింది. ఎంత ఓవర్ యాక్షన్ అంటే దివ్య నామినేషన్ ఎందుకు చేసిందంటే ఈసారి అందరూ దివ్యకు నామినేట్ చేస్తారు. ఎందుకంటే దివ్య లాస్ట్ వీక్ నెగిటివ్ అయిపోయింది కాబట్టి దివ్యని అందరు నామినేషన్ చేశారని దివ్యకు తెలుసు. దివ్య నెగిటివ్ అయిపోవడం వల్ల ఈసారి వీళ్ళిద్దరే నామినేషన్ చేస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో వెళ్ళిపోతారు, నేను ఉంటా అని ఒక ఒపీనియన్తోనే దివ్య వీళ్ళని నామినేట్ చేసిందని తెలుసు. ఇంకా 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 చెప్తుంది. ఓకే, ఫుడ్ విషయంలో ఆ విషయంలో మాత్రం చాలా సతాయించిండు గౌరవ్, కాదని నేను చెప్పాను. ఓకే, టాస్క్ అదే నేను ఒకరినే నువ్వు ఒకరు భరణి గారు కెప్టెన్ కాకపోతే ఇంకా నేను ఆ టాస్క్ ఆడను అన్నది గౌరవ్ హైలైట్ అనిపించింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, గౌరవ్ ఆ టాస్క్ ఆడనని చెప్పినప్పుడు కూడా ఎందుకు అంతగానం చేయాలి? ఓకే ఓకే గౌరవ్ కూడా చెప్తాడు, నీ టార్గెట్ ఏంది తనుజ, నీ టార్గెట్ తనుజ కాబట్టి తనుజ ఎట్టి నీ ఏం మొత్తం తనుజ కాబట్టి తనుజ నో 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 అంటే అది రియల్ అని చెప్తుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత దివ్య నన్ను మాట్లాడిని గౌరవ్ నన్ను మాట్లాడిని అంటే నేను మాట్లాడినిస్తున్నా కదా అని చెప్తుంటాడు. నాకైతే అది హైలైట్ ఉంటుంది. దివ్యని నిజంగా దివ్య చాలా ఓవర్ చేసింది, నాకైతే చాలా ఓవర్ చేసిందని అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే దివ్య ఓవర్ యాక్షన్ ఎంత మరీ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తుందేమో, ఓవర్ యాక్షన్ చేస్తుందేమో అని అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే కానీ ఒక లైక్ కొట్టుకొని చూడండి. బాయ్.